అండి కుమారి శాస్త్ర వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. మొలకల గురించి చెప్తున్నాను కదండి. మనం మొలకలు అయితే మనం ఇలాగ కన్నాలు పెట్టుకుని మనం ప్లేట్లో వేసుకుని దీనికి పెట్టుకుంటున్నాం కదా, బేసిన్లో వేసుకుని మనం ఈ మొలకల్ని ఎక్కడ ఎలా పెట్టుకుంటే మనకి చక్కగా ఎదుగుతాయో మీకు చూపిస్తాను. మీకు చూడండి, అది కూడా చూపించాలి కదా. మళ్ళీ ఏంటి, మీరు గాలి తగలకుండా పెట్టేసినా ఇబ్బంది, ఎండకు పెట్టినా ఇబ్బంది. అది ఏ టైప్లో పెట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే మనకి ఈ వంట దగ్గర నాకు ఎర్మాలు వచ్చింది కదా, ఇక్కడ గాలి తగిలేలాగా ఎండ గాలి కూడా కొంచెం మనకి తగులుతుంటది అనమాట. చక్కగా వీటి వల్ల ఏమంటే మొక్కలు ఏమి పాడైపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా అలాగే నేను పెడతా ఉంటాను. ఈ మొక్కలు కూడా ఇందులో పోసుకున్నా కూడా నేను ఇలాగే గాలి కొంచెం గాలికి గట్ట ఇదయ్యి చక్కగా వస్తాయి అన్నమాట. మీరు ఇలా కూడా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూసారు కదండి. ఇలా రావాలంటే మనకి వీటికి ఒక చెంటి పిల్లని చూసుకున్నట్టు మనం చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకుంటా రోజు మనం నీళ్ళు తడుపుకుంటా ఉండాలి. నేను మొన్న పెట్టాను, ఫుల్ వీడియోలో పెట్టాను. ఆ చిన్న వీడియోలో కూడా మొలకలు ఎలాగా తినడానికి అవి బాగుంటాయి, అవి కూడా పెట్టాను. వీటిని కూడా మనం ఇలాగ కొంచెం గాలి వెలుతురు కూడా తగిలేలా కూడా పెట్టుకోండి. ఓకేండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్ అండి.